దుఃఖములో, ఎంతో వేదనలో, ఎంతో బాధలలో ముందుకెళ్తున్న సమయంలో, కష్టములు ఉన్న సమయంలో ఆయన నా ముఖ బాష్పములు తుడిచిండు. మరణ గడియలు సమీపించినాయి. చనిపోవడం కొరకు ప్రార్థన చేసిన రోజులున్నాయి. ఆయన కన్నీరు తుడిచిండు ఆయనే. హల్లెలూయా. ఇప్పటికి కూడా కొంతమంది పిచ్చి మాటలు గాయపరుస్తూ ఉంటాయి. అన్యులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, వ్యతిరేకతల ద్వారా గాయపరచబడి మేము ఏడుస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. అనేక దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి ఆయన కన్నీరు తుడుస్తా ఉన్నాడు, మాటిచ్చిండు. మూడో విషయం, భూమి మీద తన జనుల నిందను ఆయన తుడిచివేస్తానని అన్నాడు. ఎన్నో చెడ్డ పేరు తీసుకురావాలని ఎంతో పోరాటం